అందరికీ నమస్తే మాస్టర్స్. ఈరోజు ఏంటంటే ధ్యాన అనుభవాలన్నమాట. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మీకు ఏమనిపించింది? అనుభవాలు ఏమైనా వచ్చినాయా? ఎలా అనిపిస్తుంది? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. మాకు తెలిసిన పరిజ్ఞానంలో మేము చెప్పగలుగుతాం. ఓకే మాస్టర్స్. నవనీతమ్మ మాట్లాడతారా? మాట్లాడతాము. చెప్పండి అమ్మా. మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఫస్ట్. అది డిసెంబర్ లోంచి వచ్చాను. డిసెంబర్ వచ్చానమ్మా. ఓకే. ఇలా వచ్చాను. ఉమ్. అనివార్య కారణం రెగ్యులర్ గా చేస్తున్నారమ్మా? టెస్ట్ లోకి వెళ్ళినాను. ఆ తర్వాత ఇన్ఫెక్షన్, ఇది సైనస్ వచ్చింది తలలో. ఓకే. అది చూపెట్టుకుంటే సరిగ్గా ధ్యానానికి వచ్చానే కానీ ధ్యానం చేయలేకపోతున్నాను. మైండ్ గ్లాస్ కొబ్బరి నూనె వేసుకున్నాను. అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నానమ్మా. ఓకే. అంటే అదే విధంగా నాకు చేసేటప్పుడు కంట్లో నీళ్ళు ఆవలింపు ఎక్కువ వస్తానే ఉంది. అది ఎంత కంట్రోల్ చేసినా అది రావటం లేదు. అవేంటంటే అమ్మా, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతున్నట్టు, దానికి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మనము ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చుంటున్నామో మన బాడీలో ఉన్న హీట్, వేడి వల్లనే కదా మన కళ్ళకి నీళ్ళు వచ్చేటివి. మనలో బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నప్పుడే కదా, ఇప్పుడు దిష్టి తగులుతుంది అంటారా, అప్పుడే కదా మనకి ఎక్కువ ఆవలింతలు అవన్నీ వస్తుంటాయి. ఇంకా ధ్యానంలో వస్తున్నాయంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేసి దాని అర్థము. ఇంకా ధ్యానం టైంని కొంచెం పెంచండి. చేస్తా ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి. నాకు కూడా ఫస్ట్ అలాగే ఉండేది. లేకపోతాను. కొంచెం గ్యాప్ ఇవ్వండి, మధ్యలో ఏమన్నా లేచి అలా తిరిగి మళ్ళీ కూర్చోండి. ఓకే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ చెస్ట్ కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ హార్ట్ బాగుంది. హార్ట్ ఓకే. వీక్. 72 కి 60 ఇది అవుతుంది. ఓకే. అది కొంచెం అప్పుడప్పుడు బాధ అనిపించి కొంచెం లేసేస్తాను. పర్లేదు. ఓకే, పర్లేదు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. ఓకేనా? ధ్యానం వల్ల అది బాగా అవుతుందమ్మా. అవుతుందండి, అవుతుంది. మనం ఏ పని చేసినా ప్రతిదీ మనం నమ్మకంతో చేయాలి. ఖచ్చితంగా అవుతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళే తగ్గించుకున్నారు మేడం. ఖచ్చితంగా నమ్మకమే మనకి ఇక్కడ మెయిన్ అన్నమాట. మన గురువు గారు ఏం చెప్పారో ప్రతిదీ మనం బుక్స్ చదువుతూ స్వాధ్యాయం చేస్తూ 10 మందికి మన వల్ల మనకేం నేర్చుకున్నామో అది చెప్తూ ఉంటే మీకు ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చి అసలు మీకు అది ప్రాబ్లం కూడా అనిపించదు. నీకు ఈ ప్రాబ్లం ఉంది అనేసి కూడా మీరు గుర్తు ఉండదు అనమాట. అంతగా లీనం అవుతే మీకు ఇంకా బెటర్గా ఉంటది. నాకు ఇది ఉంది అనేసి అందరికి చెప్పకుండా, మనకి ఆల్రెడీ భావన శక్తి గురించి కూడా ఉంది కదా మేడం, క్లాసులు కూడా అయినాయి కదా మన క్లాసులో. మనం ఏదైతే అనుకుంటామో అది మన ముందు వచ్చి కూర్చుంటుంది అంటే మనము నెగిటివ్ ఏ మాత్రము అసలు 1% కూడా ఆస్కారం ఇవ్వకూడదు. పాజిటివ్ ఎంతసేపు పాజిటివ్ గా ఉండండి. అలాంటివి ఏమి ఉండవు, ఉన్నా కూడా వెళ్ళిపోతుంటాయి. ఓకేనా? ఫిబ్రవరి మంత్ మా ఫుల్ నేను ఫోన్ ఇంట్లో పెట్టేసేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయిపోయినాను, బెంగళూరుకి. ఫోన్ ఇంట్లో, కానీ అప్పుడు ఊరికే నేను మీ యొక్క అంటే మీరు చెప్పే సలహాలు కానీ ఏది కానీ నేను వినేదానికి నాకు ఆస్కారం లేకుండా పోయింది. ఊరికే ధ్యానం మాత్రం. పర్లేదు మేడం, యూట్యూబ్ లో అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి యూట్యూబ్ ఉంటుంది కదా మేడం. మన మహోతర్ ఫౌండేషన్ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్న యూట్యూబ్ లో మహోతర్ టీవీ అనేసి మనం టైప్ చేసినా కూడా ఈ రోజు జరిగిన వీడియోస్ అన్ని రేపు వరకు వచ్చేస్తున్నాయి కదా మేడం. మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకే వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఐడియా వస్తుంది. నాకు అది థాటే రాలేదు. ఓకే ఓకే మేడం. సరేమ్మా, థ్యాంక్స్. మనం ఎక్కడ పోయినా మన ఫోన్ అవసరం లేదు మెడిటేషన్ లో. మనకి గురువు గారు ఏం చెప్పారు, అయ్యో ఇది లేదు అది లేదు, ఈ టైం అయ్యో టైం అయిపోయింది అనేసి ఏది లేదండి. ఇప్పుడు తిన్నాక, తినక ముందు, లేచినాక, పడుకునే ముందు, పడుకున్నాక, లేచి ఒకవేళ మధ్యలో నిద్ర రాకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. అసలు మన వేరే వాళ్ళకి టైం పాస్ కాదు అనేసి ఫీల్ అవుతుంటారు. మనకు టైమే దొరకదు. ఉన్న టైంని ఎట్లా వాడుకోవాలో ప్రతి పిరమిడ్ మాస్టర్ కి
తెలుస్తుంది. సరే మా మీకు ధన్యవాదాలు, అభినందనలు కూడా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనలక్ష్మి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మాట్లాడండి అమ్మా. మధ్య జాగింగ్ చేస్తుంటే పర్వాలేదు, కానీ ఎందుకు నిరు దగ్గర ఎక్కువ గుంజుతుంటుంది. నిద్ర వస్తుందా? నిద్ర రాదు మేడం, నుదురు దగ్గర గుంజుతుంది. నడుము దగ్గర? నుదురు నుదురు. నుదురు, ఓకే ఓకే. ఓ నో ప్రాబ్లం మేడం, అసలు చాలా అదే బాగా మేడం. చేస్తున్నారు. మనము ధ్యానంలో ఉన్నా గుంజుతుంది, ధ్యానంలో లేకపోయినా గుంజుతుంది మేడం. ఓకే ఓకే. ఒక్కొక్క రోజు డీప్ గా వెళ్ళిపోతాము, ఒక్కొక్క రోజు మధ్యలో డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఓకే. అదేంటంటే మేడం, మీరు కొంచెం సాధన పెంచుకోండి. కొంతమందికి ఎట్లా అంటే థర్డ్ ఐ ఓపెన్ అయ్యే ముందు కూడా అలా పెయిన్ వస్తుంది. ఏం కాదు, సాధన పెంచండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేసి అంతా వెళ్ళిపోతుంది. మనం సాధన ఎప్పుడైతే పెంచుతున్నామో అదేమన్నా పెయిన్, నిజంగా మీకు పెయిన్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ఓకేనా మేడం? ఓకే అలాగే సార్. సాధన పెంచండి, మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరో ఒకరు, మనం రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం కదా మేడం, అట్లా చేస్తూ ఉండండి. ఓకే మేడం. వీడియోస్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా మీకు వీలైనంత టైంలో వింటూ ఉండండి. థ్యాంక్ ఓకేనా? థ్యాంక్ యూ మేడం. శ్రీలక్ష్మి మేడం. కే అంట, కే ఎవరో మాట్లాడండమ్మా. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం, మన ఏమంటారు, మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఈ మన కనుబొమ్మ ఉంటది కదా మధ్యలో, అవును, అక్కడ బ్రూకి. చాలా బరువు ఎక్కిపోతుంది మేడం. ఓకే ఓకే. చాలా బరువు ఎక్కి ఫోర్ హెడ్ కూడా బరువు అవుతుంది బాగా. సేమ్ ప్రాబ్లం ఇంతకు ముందు మేడం చెప్పినట్టే. ఇంతకుముందు మేడం చెప్పిన అట్లాగనే. అదేంటంటే థర్డ్ ఐ ఓపెన్ అయ్యే ముందు కూడా అట్లనే ఉంటుంది మేడం. అది ఆహా. ఆ స్థితి రావడం అంటే నిజంగా ఇంత తొందరగా రావడం చాలా గ్రేట్. అంటే కొంతమందికి 1 ఇయర్ కి, 2 ఇయర్స్, 3 ఇయర్స్ పడుతుంది, కొంతమంది 1 మంత్ అట్లా పడుతుంది. ఒక్కొక్కరికి వాళ్ళు చేసుకున్న ధ్యాన, పోయిన జన్మలో మనం ధ్యాన స్థితిలో ఉన్నట్లయితే ఈ జన్మ తొందరగా వచ్చేస్తుంది. ఆ, లేదు మనం ఇప్పుడే వస్తున్నామంటే ఇంకా కొంతమంది వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు కదా, వాళ్ళు ఉమ్, ఇంకా ఈ స్థితికి రానట్టు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఈ బుక్స్ లో, ఆధ్యాత్మిక బుక్స్ లో జ్ఞానం తీసుకుంటున్నట్లయితే దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది మనకి. ఆ. అయితే ఆ, ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు మెడిటేషన్ లో మేడం, నేను మొన్న ఇప్పుడు 4 డేస్ 5 డేస్ అవుతుంది మేడం, పడ్డాను బస్ స్టాండ్ లో. ఓకే అయితే కాలు కొంచెం ఏమంటారు, లిగమెంట్స్ డ్యామేజ్ అయినాయి మోకాలు, ఓకే బెడ్ రెస్ట్ అని చెప్పారు. ఓకే అయితే కాలు మలిసి కూర్చోవద్దు అని చెప్పేసి అన్నారు. ఓకే. అంటే కాలు మనం మలుచుకొని కూర్చోవాలి కదా, కూర్చోవడం రావట్లేదు. లేదు మేడం, చైర్ లో కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా మనం ఓన్లీ పాదాలు క్రాస్ చేయాలి కదా. ఆ, మీరు కాలు కాళ్ళు మొత్తం అవసరం స్ట్రేట్ లేదు. స్ట్రేట్ గానే పెట్టమన్నారు, కాలు కింద ఓకే పెట్టట్లేదు. ఓకే. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అండి. అంటే మనకి ఏంటంటే మన కళ్ళ ద్వారా 80% ఎనర్జీని లాక్ చేస్తాము, ఫింగర్స్ ద్వారా 10% ఎనర్జీని లాక్ చేస్తాము. ఈ కాళ్ళు పాదాల వల్ల క్రాస్ చేయటం వల్ల 10% ఎనర్జీ లాక్ అవుతుంది. మీకు అది కుదరనప్పుడు అది చెయ్యకండి. ఆ, ఓకేనా? అయితే ఇవాళ ఓన్లీ అప్పుడు మనకి చేతులు కళ్ళు ఉంటాయి కదా. అయితే ఇక ఒకటే లెగ్ ఫోల్డ్ చేసి ఇవాళ చేసిన ఆ, మేడం. ఒక లెగ్ ఓకే. స్ట్రైట్ గా పెట్టేసిన, ఒక లెగ్ ఫోల్డ్ చేసిన. అట్లా ఏం వద్దండి, అంత సాహసం చేయకండి. ఓకేనా? అయితే ఇప్పుడు సాధనలో ఉన్నప్పుడు ఏమైందంటే ఒకటి ఏదో పైకి వెళ్ళిపోతున్నట్టు కనబడింది. వావ్, సూపర్ మేడం. అయితే ఏంటా అని నేను క్వశ్చన్ వేసుకుంటున్నాను, ఓకే కానీ అది ఏంటనేది మరి నాకు అర్థం కాలేదు. ఓకే. ఎంతో ఇట్లా పైకి వెళ్తున్న ఫీలింగ్ అయితే అనిపించిందండి. మన సోల్ ఏంటంటే హాస్టల్ మాస్టర్స్ కి కనెక్ట్ అయ్యే టైంలో కూడా అట్లే వస్తుంది. నాకు కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇంకా నాకైతే నేను
పైన నుంచి హాస్టల్ మాస్టర్స్ ఇట్లా హ్యాండ్ ఇస్తున్నారు. నేను కింద ఉండి వాళ్ళ హ్యాండ్ పట్టుకున్నట్టు నాకు అసలు ఇంకా నా చెయ్యి పెద్దగా సాగిపోయింది అనమాట. వాళ్ళకి నాకు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. నా హ్యాండే పెద్దగా సాగిపోయినట్టు నాకు కూడా ఫస్ట్ 41 days లో నాకు అలా వచ్చింది మేడం. ఏం కాదు మేడం, చాలా బాగుంది మీ అనుభవం. అలాగే నేను కంటిన్యూ అనుకుంటున్నాను చేయండి. నాకు కాలేమన్నా హీల్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఆ మేడం. అట్లా కూడా ఉంటది. ఆ పర్లేదు, చాలా బాగుంది మీది. మనకేంటంటే ధ్యానంలోకి వచ్చే ప్రతి ఒక్క మాస్టర్ కి ఎంత పెద్దది, ఇప్పుడు గోరుతో పోయేది గొడ్డల్లాకి వచ్చింది అని అంటారుగా మేడం, మనకి గొడ్డలతో పోయేది గోరుతోటే పోతుంది అనమాట. అలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకైతే అనుభవంలోకి వచ్చినాయి మేడం. పెద్ద పెద్దవి కూడా నాకు చిన్నగా జరిగినాయి. ఓకే మేడం, ఇంకా ఏమైనా మాట్లాడతారా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం, మాట్లాడతారా మేడం? శ్రీలక్ష్మి. నరేష్ నాయుడు సార్ మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే సార్. నేను ఎక్కువసేపు నేను వచ్చి 2 days అయితే మేడం, నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నా మేడం ధ్యానంలో, ఎందుకో అర్థం కాదు. మీకు ఇంతకు ముందు పరిచయం ఉందా సార్ ధ్యానం? ఈ 2 days నుంచే చేస్తున్నారా? ఈ 2 days నుంచే మేడం. 2 days నుంచి కరెక్ట్ గా చేస్తున్నారా? అంటే వేళ్ళలో వేలు పెట్టుకోవడం, ఐస్ క్లోజ్ చేయటము, పాదాలు క్రాస్ చేయటం అంతా కరెక్ట్ గా చేస్తున్నారా? అంతా కరెక్ట్ చేస్తున్నా మేడం. మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ దేని వల్ల వచ్చిరో తెలుసుకోవచ్చా ధ్యానంలోకి? యాక్చువల్ అంటే షుగర్ ఉంది మేడం, నాకు డయాబెటీస్ ఉంది. ఓకే. దానికి ఇది చేసుకోవడానికి మా ఫ్రెండ్ ఇది చేసిండు. ఓకే, దాని ప్రకారం మీరు ధ్యానంలోకి 2 days వచ్చినారు కానీ కూర్చోలేకపోతున్నారు అంతేనా? అవును మేడం. 15 అంటే నిమిషాలు మీకు థాట్స్ వస్తున్నాయా సార్? అంటే కళ్ళు మూసుకుంటే ప్రాబ్లం అవుతుందా, కూర్చోడానికి పెయిన్స్ వస్తున్నాయా? నాకు అది అర్థం కాలేదు. కళ్ళు మూసుకుంటానే ఏంటో ఆలోచనలు వస్తున్నాయి మేడం. ఓకే సార్. ఏంటంటే మనము జన్మ తీసుకున్నప్పటి నుంచి మనం ఏవేవో చూసినవి వస్తున్నాయి కదా సార్, చూసినవి విన్నవి వస్తున్నాయా, కొత్త ఏమన్నా వస్తున్నాయా సార్? చూసిండేటివే మేడం, ఎక్కువ చూసిండేటివి. మనం ఏదైతే చూసామో, మనం ఏదైతే మాట్లాడతామో, మన ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళు, మన రిలేటివ్స్ ఏదైతే మాట్లాడారో అవే మనకి కళ్ళు మూసుకుంటే కనిపిస్తాయి. అవునా? అవును అవును మేడం. అవి ఎప్పుడంటే మన మైండ్ లో స్టోర్ అయినాయి సార్. మీరు ఇన్ని రోజులు ధ్యానం చేయలేదు కదా, అవును మేడం. అవన్నీ మైండ్ లో స్టోర్ అయినాయి అంటే మీరు కళ్ళు మూసుకుంటే అన్ని గుర్తుకొస్తున్నాయి అంటే మీ మైండ్ లో స్టోర్ అయినాయి కదా, అవన్నీ మనకి కళ్ళు మూసుకుంటే కనిపించేటివి. అవును అవును మేడం. అవి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే మన గ్యాలరీలో మనం ఓపెన్ చేసిన మొబైల్లో గ్యాలరీ ఉంటుంది కదండి ఫొటోస్ది, అవును అవును మేడం. మనం ఎప్పుడో తీసుకున్న ఫొటోస్ ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే లాస్ట్ ఇయర్వి, బిఫోర్ లాస్ట్ ఇయర్వి అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. అవును అవును మేడం. అంటే మన మొబైల్లో అవి స్టోర్ అయినాయి. అవునా కాదా? అవును మనం ఎప్పుడైతే డిలీట్ చేస్తామో అవి కనిపించవు. డిలీట్ అవును అవును చేయనంత వరకు అలాగే స్టోర్ అవుతాయి కదా. అవును అవును మేడం. ఇప్పుడు మన మైండ్ లో, మీ మైండ్ లో కూడా మీరు ఏ రోజుకి ఆ రోజు మెడిటేషన్ చేసినట్లయితే ఏ రోజు థాట్స్ ఆ రోజు వెళ్ళిపోయి మనకు 0 స్టేజ్ లోకి వచ్చేస్తాం అనమాట. అవును మేడం. మీరు ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇన్నేళ్ల నుంచి మీ ఆలోచనలు ఏదైతే సరికాని ఆలోచనలు ఉంటాయి. మీరు తీసుకునే ఫుడ్ శాకాహారులుగా ఉన్నారో లేదో నాకు తెలీదు. మీరు శాకాహారులుగా ఉన్నారా, నాన్ వెజ్ తింటారా? నేను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. ఓకే. ప్యూర్ వెజిటేరియన్ లో కూడా మన దాంట్లో ఏంటంటే వెల్లుల్లి కూడా కొంచెం ఆ ఇప్పుడు తపో తపోగుణం, రజోగుణం అని చెప్తారు కదా సార్. ఆ అవునవును అలాంటి వాటిని ఉత్పత్తి చేసే పుట్టగొడుగులు ఉంటాయి కదా, అది అవునవును. వెల్లుల్లిపాయ మన బాడీని, ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళలాగా మన బాడీని ప్రేరేపిస్తుంది అనమాట. అందుకని అవును మన బాడీలో స్టోర్ అయినటువంటి ఆలోచనలని మీరు విన్న ఏదైతే ఉన్నదో అవన్నీ మనకు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం సాధన పెంచండి. మీకు ఎంతసేపు వీలైతే పొద్దున, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం, సాయంత్రం వీలైతే సాయంత్రం, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఫ్రీ టైంలో కూర్చోండి. మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వస్తున్నాయి నేను కూర్చోలేకపోతున్నాను కాదండి, కూర్చుంటే
మీ మైండ్ లో ఉన్న స్టోర్ అయినా ఏదైతే మీకు అవసరం లేని విషయాలన్నీ గుర్తొస్తున్నాయి కదా, అవునవును మేడం. అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. టైం ఇవ్వండి వాటికి. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు నార్మల్ గా ఉన్నారో ఒకేసారి ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు మీ బాడీ అలవాటు కావాలి, మీ మైండ్ అలవాటు కావాలి కదండి. అవునవును. అలవాటు కావాలి అంటే మన మైండ్ లో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళాలి. అవును మేడం. ఫస్ట్ మనది మన ప్రాసెస్ లో ఏంటంటే ఈ మనం ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎప్పుడైతే గమనిస్తూ కూర్చుంటామో మనము ఆడుకున్నా పడుకున్నా మాట్లాడినా శ్వాస మాత్రం జరుగుతూనే ఉంటుంది కదా. కాదు మేడం, ఇంకోటి ఏంటంటే శ్వాస తీసుకున్నప్పుడు ఏదో మన చెస్ట్ లో ఏదో అనిపిస్తుంది మేడం, పెయిన్ వచ్చినట్లు అనిపిస్తుంది. అంటే లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నారా, నార్మల్ గా మీరు ఎట్లా ఉంటున్నారా అట్లా చేస్తున్నారా? నార్మల్ గానే అవునా, ఇట్లా ఇట్లా బ్రీత్ ఒకసారి పీకి ఇట్లా ఒకసారి వదులుతామా, అట్లా ఇదైనప్పుడు చెస్ట్ లో కొద్దిగా అట్లా అనిపిస్తుంటది. ఓకే, మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏంటంటే ఆ పెయిన్ వచ్చిందంటే పెయిన్ కొత్తగా వస్తున్నట్టు కాదు సార్, మీకు ఆల్రెడీ ఉన్నదే ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. తెలిసేటప్పుడు ఏంటంటే అవును. మనకు నాడీ వ్యవస్థ ఈ మెడిటేషన్ లో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనలో ఉన్న ఉమ్, నాడీ వ్యవస్థ అంతా సెట్ అవుతుంది అనమాట. ఆ సెట్ అయ్యే క్రమంలో మీకు పెయిన్స్ వస్తాయి. కొంతమందికి నెక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి హెడ్ వస్తుంది, కొంతమంది లెగ్ మోకాళ్ళు అవి ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఆ, వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదండి, మన బాడీ హీల్ అవుతున్నట్టు. అక్కడ మీకు పెయిన్ వచ్చేది ఉంది బిఫోర్, అది తగ్గిస్తున్నట్టు అన్నమాట. అవునవును మేడం. ఆ ఓకే సార్, మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ టైం ధ్యానం చేస్తూ ఉండండి. మీకు ఆలోచనలు వస్తుంటే కొంచెం బ్రేక్ ఇవ్వండి. కూర్చొని అట్లా బుక్స్ అవును. చదవటము, మంచి మ్యూజిక్ వినటము అట్లా చేస్తూ మళ్ళీ కూర్చోండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఎక్కువ వస్తే కూడా మనం కూర్చోలేం కదా, బలవంతంగా కూడా కూర్చోవద్దండి. కొంచెం అవునవును. గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూర్చోండి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉమ్. శ్రీలక్ష్మి మేడం మాట్లాడతారా? ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే? మేడం నమస్తే మేడం. నమస్తే సార్. నేను రవికుమార్ మేడం. మేడం పర్వాలేదు, చెప్పండి సార్. అయితే మేడం ఇప్పుడు ఇప్పుడు మెడిటేషన్ ఉన్నప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచనలు నాకు తెలియకుండా నా పెదవులు బయటికి చెప్పేస్తున్నాయి మేడం. ఓకే. అది మళ్ళీ ఎవరైనా ఇంటర్నల్ భయానికి కొన్ని కొన్నిసార్లు ఆపేస్తున్నా. ఓకే. తర్వాత కళ్ళు మూసుకుంటే తక్కువ తెరవలేకపోతున్నా, అంటే ఇట్లా అంటే అస్సలు. మీ కళ్ళు మూసుకుంటే అది అర్థం కాలేదు సార్. కళ్ళు మనం మూస్తాం కదా మేడం, అవును. దానికి అవి మళ్ళీ ఓపెన్ అయితే లేవు, ఇట్లా మెల్లగా ఓపెన్ అవుతాయి, ఇట్లా అనగానే. ఓకే, ఓకే. అంటే మీరు కొంచెం ధ్యాన స్థితిలో బాగానే చేస్తున్నారు సార్, మంచిగా అలాగే కంటిన్యూ చేయండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇంకా ఏంటి సార్, బిఫోర్ ఏమో చెప్పారు? మనసులో ఏమైనా ఆలోచనలు వస్తాయి కదా ఇప్పుడు అవును, మెడిటేషన్ ఆలోచన. చేసినప్పుడు, అంటే నోటితోటి బయటికి వస్తున్నాయి. ఆ పెదవులు అవే చెప్పేస్తున్నాయి. మళ్ళీ మీరు నాకు భయం వేస్తుంది, పక్కకి ఎవరు ఉన్నారేమో వింటారేమో, ఆ, ఏం చెప్తుందేమో అని భయంతో ఆపేస్తున్నా. ఓకే, ఓకే సార్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆ భయము ఎప్పుడైతే ఉంటే సపరేట్ గా రూమ్ లో డోర్ లాక్ చేసుకొని కూర్చోండి. లాక్ చేసుకో, డోర్ పెట్టేసుకొని మీకు అలా అనిపిస్తే మేడం. అలా కూర్చోండి. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఏవి పెట్టుకోకుండా మెడిటేషన్ లో కూర్చోవాలి. మన మనసుని ప్రశాంతంగా చేసుకోవాలి కదా. మీరు వింటే ఎవరేమనుకుంటారని భయపడుతూ చేస్తుంటే మీరు ధ్యాన స్థితిలోకి డీప్ గా వెళ్ళలేరు కదా. అవును మేడం. మీరు రూమ్ లో చెప్పండి ఇంట్లో వాళ్ళకి, నేను మెడిటేషన్ చేసుకుంటున్నా, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనేసి చెప్పి డోర్ పెట్టేసుకొని కూర్చోండి. లేకపోతే బయట అయితే ఎక్కడో అయితే ప్లేస్ చెట్టు కింద ఎక్కడో టెంపుల్లో ఉంటుంది కదా, అక్కడ అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా. అవునవును మేడం. మీకు వీలైతే నియర్ బై టెంపుల్స్ ఎక్కడైనా కొండలు అట్లా ఉంటాయి కదా, వాటర్ వెళ్ళే అవును. ఫ్లోయింగ్ అక్కడ కూడా ఎక్కడైనా కూడా నార్మల్ గా అక్కడ ఎవరు ఉండరు. మీరు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. ఎవరు విన్నా ఏం అవునవును. కాదు అనే ప్లేస్ లో ఉంటే మీరు ధైర్యంగా చేసుకోగలుగుతారు. మీరు మంచి ధ్యాన స్థితిలో ఉన్నారు. అదే ఇంకా మేడం. ముందుకు వెళ్తూ అట్లా ఇప్పుడు ఏంటంటే కొంతమందికి తెలియదండి, మీకు తెలీదు. ఇంకా మన దాంట్లో ఎలా అంటే ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది ఒక రూమ్ ఉమ్, లో ఒక మేడము సార్ చెప్పారు మాకు ఒకసారి,
వాళ్ళు ఉమ్, ధ్యానంలో స్థితికి డీప్కి వెళ్ళినాక మొత్తం కప్పలాగా గెంతులేస్తున్నారంట రూమ్ మొత్తము. మేడం వాళ్ళ మేడం. వాళ్ళకి అసలు ఆ విషయము, ఆ ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఆ విషయమే తెలియదు వాళ్ళకి. మేడం మేడం. అలా కూడా చేస్తారనమాట. మీకు మీరు ఓన్లీ మాటలే మాట్లాడుతున్నారు కానీ కొంతమంది ఆ డీప్ గా ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడు మనము ఒక మనిషి జన్మ తీసుకునే ముందు మనం ఎన్నో జన్మల నుంచి ఇప్పుడు రాళ్ళు, పక్షులు, జంతువులు, ఆ ఆ, ఇప్పుడు చేపలు అట్లా జలచరాల నుంచి కూడా మనము జన్మ తీసుకొని లాస్ట్ జన్మ మానవ జన్మలోకి వచ్చాము. మనం ధ్యానం మేడం చేసినప్పుడు పోయిన జన్మలో కొంతమంది బాగా అరుస్తారు, ఎందుకు అట్లా అరుస్తున్నారు అనేసి తిడుతుంటారు కదా, అవునవును జంతువుల పేర్లు చెప్పేసి. అంటే మేడం. పోయిన జన్మలో ఆ జంతువుల లక్షణాలు ఇప్పుడు మనిషిలో కూడా కొంతమంది ఎందుకు జంతువులాగా చేస్తున్నారని తిడుతుంటారు కదా, అవునవును అవి పోయిన జన్మలోవి వస్తాయి. ఈ జన్మలో అందరూ మంచినే ఉంటారు, కాకపోతే పోయిన జన్మలే కొన్ని కొన్ని తీసుకుంటూ ఉంటాం మనము కర్మల్ని గాని, పుణ్యము పాపము ఏదైనా కూడా కర్మే అండి. పాపమైన పుణ్యమైన ఏదైనా కర్మే. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే అవును చెడు వస్తుంది. అదే అవును ఏంటంటే కొంతమంది పోయిన జన్మలో ఒక ఇట్లా కోపంతో అట్లా ఉన్నారనుకో, ఈ జన్మలో కూడా కొంచెం వచ్చేస్తుంది అనమాట, అది ఆటోమేటిక్ గా. కొంతమంది మేడం. పుట్టుకతోటే అయ్యో ఆ మనిషి అంతే కోపిష్టి అని అంటుంటారు కదా. అవును కొంతమంది నిదానంగా ఉంటారు, వాళ్ళ ఎప్పుడు చూసినా నిదానంగా నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా కోపంగా ముభావంగా ఉంటుంటారు. మేడం. అది ఈ జన్మలో ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏడుస్తూ అలాగే పుడతారు కదా. అవునవును కానీ మనం జన్మ తీసుకున్నప్పుడు కాకుండా మనం వస్తా ఉంటే పోయిన జన్మలో చేసినటువంటి కొన్ని గుర్తులు ఉంటాయి కాబట్టి అవి మోసుకొస్తాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు డబ్బులు ఏమి తీసుకెళ్ళాం కదా మనము. మనం మేడం. ఏదైతే చేస్తున్నామో అది పుణ్యము పాపం ఆ రెండు కర్మలే. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న కర్మలు వస్తాయి, పెద్ద పెద్ద మేడం. పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. కొంతమంది పుట్టే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం అనేసి, కొంతమంది కిడ్నీ ప్రాబ్లం అని, ఆ చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు కదా, మేడం. వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం కదా. మేడం. అవును వాళ్ళకి ఎలా వస్తున్నాయి, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్, నేను ఈ హెల్త్ ఇష్యూతో వస్తే నేను ఎలా ఫేస్ చేయగలుగుతాను ఇక్కడే భూమి మీదనే అనుభవం తీసుకోవడానికి వస్తారనమాట. మనం కూడా మేడం. మనకు వచ్చినటువంటి కష్టాలు, హెల్త్ ఇష్యూస్ ఏదైనా కూడా మనం ఇక్కడ ఫేస్ చేయడానికి ఆల్రెడీ మనం డిసైడ్ చేసుకొని వచ్చాం. ఇక్కడ ఎలా చేసుకోవాలి, మన పేరెంట్స్ ఎలా ఉండాలి, అవన్నీ మనం డిసైడ్ చేసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఆ ఎరుక స్థితిని మర్చిపోయి ఎవరైనా మనం తిడితే, మనని ఏమన్నా లాస్ చేస్తే, వాళ్ళే మనం లాస్ చేశారు, వాళ్ళ వల్లనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అనేసి అంటుంటారు కదా. అవన్నీ మేడం. మనకు తెలిసి చేసుకున్నాము అనేసి ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు మనం తెలుసుకున్నామో అదంతా బాధ అనిపించదు అనమాట. మేడం. అవును ఓకే ఓకే సార్, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మేడం. ధ్యాన అయితే ఏదైనా దేవాలయం చూస్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తే అన్నీ కూర్చోవాలనిపిస్తూ ఉంటది. ఓకే సార్, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయంటే మన బాడీలో హీట్ ఉంటుంది కదండి, అది మేడం. వెళ్ళిపోతున్నట్టు. మీకేం ప్రాబ్లం లేదండి. ఆ మనకి ఎప్పుడైతే హీట్ బాడీలో ఉంటుందో కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆవలింతలు వచ్చేస్తుంటాయి, కొంతమందికి బాగా విపరీతమైన హెడేక్ వస్తుంటది. అంత మాత్రం ధ్యానాన్ని ఆపనవసరం లేదు. మనం ముందుకు వెళ్తూ కొంచెం కొంచెం అదే మీకు బాగా కూర్చోలేము ఇంకా ఇది ఎక్కువ అనిపిస్తుంది అన్నప్పుడు కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఓకే థ్యాంక్ ఒక యూ. 5 మినిట్స్ అటు ఇటు తిరుగుతూ అట్లా ఇవ్వండి. అలాగే రూమ్ లో ఎవరు లేకుండా చూసుకోండి. ఆ లేకపోతే ఎవరు లేని ప్రదేశంలో కూర్చున్నట్లయితే, టెంపుల్స్ లో అయితే మన గురించి ఎవరు పట్టించుకోరు కదా. అవునవును ఆ అలాంటి ప్లేస్లు మనం ఎంచుకునేలా చూసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడొచ్చండి. మేడం నమస్కారం అండి. నమస్తే సార్. మేడం ఇప్పుడు ధ్యానంలో ఉంటున్నా కానీ కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నాయి. ఓకే ఈ సార్. కాన్సన్ట్రేషన్ గా కొంచెం ఉండలేకపోతున్నాం మేడం అనేది. కూర్చోలేకపోతున్నారు. కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేట్ కూర్చుంటున్నాం. కూర్చున్నా కానీ అది శ్రద్ధ రావట్లేదు, రకరకాలుగా ఆలోచనలు రావడం, దాని మీద ధ్యాస ఎక్కువ పెట్టలేకపోతుంది దాని మీద. మీరేంటంటే ఇప్పుడు మీరు శ్వాసని ఇట్లా లాంగ్ బ్రీత్ ఒక 3-4 టైమ్స్ అట్లా చేస్తూ ఉమ్, ఉండండి. ఓకే అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు
శ్వాసం తీసుకోండి, పొట్ట వరకు గాలి వస్తుంది, మళ్ళీ మెల్లగా ఇలా బయటికి వస్తుందని గమనించండి అని చెప్పినప్పుడు ఏం చేస్తారు మీరు? ఆలోచనల వెళ్ళకి ఆలోచనల సైడ్ మనసు వెళ్ళదు. శ్వాసం తీసుకుంటున్నాము, గాలి ఎక్కడి వరకు వస్తుంది? పొట్ట వరకు వస్తుంది. పొట్ట నుంచి మళ్ళీ ఎలా బయటకు వస్తుంది? ఇలా ముక్కు నుంచి బయటకు వస్తుంది. అలా డీప్ గా తీసుకున్నప్పుడు మీకు ఏమేమైతుందో, మీరు ఓన్లీ శ్వాసను మాత్రమే గమనించండి అన్నప్పుడు మీకు వేరే ఆలోచనలు, వేరే థాట్స్ రావు కదా. మీరు కొంచెం ధ్యాన స్థితిలోకి వెళ్ళేంతసేపు దాన్ని గమనిస్తూ ఉండండి. లేకపోతే ఇట్లా ఓంకారాన్ని కూడా చేస్తూ ఉండండి. మనం ఓంకారాన్ని చేస్తుంటే ఓం అని అనకుండా ఆ ప్లస్ ఊ ప్లస్ ఓం అని వస్తుంది అనమాట. ఔం ఔం అనేటట్టు చూసుకోండి. ఓకేనా? శ్వాసం తీసుకున్నప్పుడు ఫస్ట్ శ్వాసం తీసుకున్నప్పుడు ఓం అనండి. వదులుతూ ఉన్నప్పుడు ఇట్లా అనేటట్టు వదిలేస్తుందండి. దాన్ని గమనించినట్లయితే కూడా మీకు ఆలోచనలు అనేసి కట్ అవుతూ ఉంటాయి. మనం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతాం కదా. ఎలా అనాలి? ఔం అన్నప్పుడు శ్వాసం తీసుకుంటాము, శ్వాసను వదిలేటప్పుడు అంటుంటాం కాబట్టి మనము కాన్సన్ట్రేషన్ ఓంకారం మీద ఉంటుంది కాబట్టి మనకి వచ్చే ఆలోచనలు అవి రాకుండా ఉంటాయి. అలాగే శ్వాసను కూడా గమనించవచ్చు. మనకి శ్వాస ఎంతవరకు వెళ్తుంది మన లోపలికి, మళ్ళీ అక్కడి నుంచి ఎంతసేపటికి బయటకు వస్తుంది. ఎలా ఇప్పుడు మన పొట్ట నుంచి స్లోగా వస్తున్నట్టు మనం ఎప్పుడైతే అనుకుంటామో మన ఆలోచనలు వేరే సైడ్ వెళ్ళేయండి. ఇది ఓకే యోగా సార్. యోగా ధ్యానం చేసిన తర్వాత కొంచెం నిద్రలా వస్తుంది మేడం. దేనికి బాడీ మీద ప్రభావం అంటారా మరి? బాడీ ఏంటంటే కొంచెం ఇప్పటిదాకా మనకి అలవాటు లేదు కదండి. మనం ఇంతకు ముందు పైకి అలవాటు లేదు మనకి బాడీకి. ఇంతకు ముందు ఎన్ని గంటలకు లేచింది, ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు? ఇంతకుముందు 6ంటికి లేడం, ఇంకా 5ంటికి 4:30కి అట్లా వేస్తున్నాం. 1 అవర్ బిఫోర్ లేస్తారంటే కొంచెం బాడీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 41 days మీరు రెగ్యులర్ గా లేచిర్రు అనుకో సార్, ఆటోమేటిక్ గా మీరు అలారం పెట్టుకునే అవసరం లేదు, మీకు మేల్కి వచ్చేస్తుంది. అంటే సార్ మనం ఏదంటే అనుకుంటామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు ఏదైనా బయటకు వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి అంటే మన మైండ్ కి మనం ముందే ఒక 5 days 1 week నుంచి మనము ప్లాన్ చేసుకుంటాం కదా. ప్లాన్ చేసుకున్నప్పుడు నీకు బిఫోర్ డే అసలు మీకు నిద్ర రాదు. అవునా కాదా? ఎందుకు రాదు? మనము ఒక 10 మందికి చెప్తాము, అరే నేను టూర్కి వెళ్తున్నా అని చెప్తాము. ఏ రోజు వెళ్తున్నాం? ఈ రోజు నైట్ 2 గంటలకు వెళ్తున్నామా, 3 గంటలకు వెళ్తున్నామా చెప్తుంటాము. మనకేమనిపిస్తుంది? ముందు రోజు ఎట్లా నిద్ర ఉండదు కదా, ఈ రోజు బాగా నిద్రపోదాం అనిపిస్తుంది అని నార్మల్ గా అనిపిస్తుంది. కానీ మన మైండ్ ఆ రోజు ఇంకా అసలు ఏం చదువుకోవాలి, ఏమైనా మర్చిపోయానా, అన్ని గుర్తు పెట్టుకున్నానా, అన్ని సర్ది పెట్టుకున్నానా, అదే ఆలోచిస్తుంటది. అంటే మన మైండ్ కి మనం 1 week నుంచి మనము ట్రైనింగ్ ఇచ్చాం కదా. టూర్కి వెళ్ళాలి, ఆ రోజు టూర్కి వెళ్ళాలి, 1 week వెళ్ళాలి, 1 week కి కావాల్సిన ఏంటివి, మనం ఇక్కడ అందరికి ఏమైనా మన వర్క్స్ ఏమైనా ఉంటే ఎవరెవరికి చెప్పాలి, ఆ వర్క్స్ ఎవరికి చెప్తే వాళ్ళు ఎవరు కరెక్ట్ గా చేస్తారు, ఇదే ఆలోచనలో ఉంటాం కదా. అంటే మన మైండ్ అక్కడ అలవాటు పడి ఆ రోజు మనకి నిద్ర మనం పడుకుందామన్నా రాదు. అలాగే కొంచెం బాడీ అలవాటు కావాలి, మన మైండ్ కూడా అలవాటు కావాలి. నేను ధ్యానం చేసుకుంటాను, నేను 4కి లేస్తున్నాను, ఇంకా మన మాస్టర్లు 3కి లేచి ధ్యానం చేసి క్లాసులు చెప్తూ వాళ్ళ నిత్య జీవితంలో ఇట్లా సాఫ్ట్వేర్ వర్క్స్ చేసుకునేటోళ్ళు ప్రతిదీ చేసుకుంటారు. అందరికీ 24 hours కదండి. అందరికీ 24 hours కదా. ఆ 24 hours లో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి మన చేతిలో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. మీ ధ్యాన అనుభవాలు కూడా చెప్పొచ్చండి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవ్వాలి. సూర్యశేఖర్ సార్, మీరు ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి? ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుతుంటేనే అలవాటు అవుతుంది సార్. హర్ష బొడ్డేటి, కృష్ణకుమారి మేడం, బాలాశంకర్ సార్, శ్రీలక్ష్మి మేడం, పూర్ణ, రేవతి మేడం, సరస్వతి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడనమ్మా. స్వాతి మేడం, వెంకన్న. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం.
మీరు ఎప్పటి నుంచి క్లాస్ చేస్తున్నారు మేడం? ఎక్కడి నుంచి? మార్చ్ ఫస్ట్ నుంచి మేడం. క్లాస్ వింటున్నప్పుడు చాలా బాగుంటుంది. చాలా ఆ, మటుకి కోపం తగ్గింది మేడం. ఓకే. నెక్స్ట్ నా పనులు కొద్దిగా అంటే ముందు మీద కొద్దిగా త్వరగా చేసుకోగలుగుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకో చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి మేడం, పర్లేదు. మా బాబాయ్కి కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒంట్లో బాగాలేదు. ఓకే. కొద్దిగా ఏమైనా ప్రేయర్ చేస్తారు మేడం? అది ఎవరికి వాళ్ళే చేసుకోవాలి మేడం. ఇదేంటంటే ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు కదా. మ్మ్. అందుకని ఒకరి తరపున చేసిన మంచి కోరుకోవాలి. తను ఓకే. బాగుండాలి, తనే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికోటితో ఏమంటారు మామూలుగా, సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఓన్లీ జనాలు మాత్రమే బాగుండాలి అనేసి కోరుకుంటాం మనకు తెలియనప్పుడు. ధ్యానంలోకి మ్మ్. వచ్చినప్పుడు ఏంటంటే సమస్త సమస్త ప్రాణికోటి, ప్రాణకోటి. ఆ అంటే ప్రతి ఒక్క జీవరాశి, భూమి మీద ఉండే ప్రతి ఒక్క జీవరాశి బాగుండాలి అనేసి కోరుకుంటాం. అలా కోరుకోండి. అంతేగాని మెడిటేషను తను బాగుండాలి అని కోరుకోండి, కానీ తన కోసము ప్రేర్ చేయటం అనేసి తన కర్మ తను అనుభవిస్తేనే, తను ఆ కర్మ తను తెచ్చుకున్నది అది. దానికోసం మ్మ్. మనం ప్రేర్ చేయడం అనేసి ఉండదు. ఓకే ఎవరి కర్మ మేడం. వాళ్ళే తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. మ్మ్. అంటే వాళ్ళు ధ్యానం వల్ల చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు బాధ అనిపించదు మేడం. మ్మ్. ఓ నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా కూడా ఆల్రెడీ అది మనం తెచ్చుకున్నదే అనుకున్నప్పుడు మనకి ఈజీగానే ఉంటుంది. అదే ఎలా జరిగితే అలా జరగని అనేసి అట్లా అనిపిస్తుంది. మనమే తెచ్చుకున్నాం కదా, అలాంటప్పుడు మ్మ్. మనకేం అనిపించదు. ఇప్పుడు అంటే ధ్యాన వాళ్ళకి అసలు స్థితిలోకి పరిచయం వెళ్ళినప్పుడు లేదు మేడం, ధ్యానం అసలు వాళ్ళకి పరిచయం లేదు. ఇలాగ అవ్- ఆపరేషన్ ఏదో ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పేసి అని అన్నారు అనమాట. 3 days నుంచి ఒంట్లో బాగాలేదు అని చెప్పారు. ఓకే. అదే మేడం, ఇక్కడ ఏమంటారంటే చర్చిలో అలాంటి వాటిలలో చేస్తారు. ఇదేంటంటే ఎవరి కర్మ వాళ్ళే తీసుకోవాలి. మ్మ్. వాళ్ళ తరపున మీరు మీ చేయాలనుకుంటే చెయ్యండి. అంటే ఆయనకు మొత్తం వీలు లేదు చేయడానికి కూడా, వీలు కూర్చోడానికి. లేదు మేడం, ఐసీయూలో ఉన్నారు, అసలు వీలు లేదు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఆత్మజ్ఞానం రావాలి అనేసి కోరుకోవచ్చండి. అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఎందుకంటే ఆయన కూడా మనసులో ఆయనకి పశ్చాత్తాపం కూడా ఉండాలండి. అంటే తనకి ఎందుకు జరిగిందో, ఎవరికో ఒకరికి తను ఏదో జన్మలో అయినా ఈ జన్మలో అయినా ఎవరికో అని ప్రాబ్లం చేస్తేనే మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం ఉంటుందో అందులో నుంచి మ్మ్. కొంచెం ఆయన బయటపడగలుగుతాడు. ఓకే మేడం. ఆ మనకు ఇప్పుడు గాడ్ ఎన్ని ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. మనము ప్రతిదానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రకృతి మాతకి, సూర్యచంద్రులకి, మన కన్న తల్లిదండ్రులకి, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగుంటేనే కదా మనం బాగుంటాము. మ్మ్. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతా భావంతో ఉండాలి అన్నమాట. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్, రేవతి మేడం, స్వాతి మేడం, సుమా మేడం. మేడం తన జన్మ ప్రణాళికలో ఎలా ఉందో ఏమో, కానీ మనమేం ఆపలేము. కాకపోతే ఇంకా బాగుండాలని కోరుకోవడమే, మీరు చెప్పిందే కరెక్ట్. అలాగే చేసుకోమనండి. అంటే తను అంతా కొంచెం బాగానే ఉన్నాడు, ఈమె చెప్తే విని చేసుకునే స్టేజ్లో ఉండంటే వేరు. ఇప్పుడు ఏంటంటే ఐసీయూలో ఉన్నాడు కాబట్టి తన జన్మ ప్రణాళికలో ఆ సోలు, అంటే ఇప్పుడు తన డిజైన్ అంతే ఉందనుకోండి, హెల్త్ ప్రాబ్లంతో ఇలా ఫేస్ చేసి ఉండాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు చేసేది ఏం లేదు. కాబట్టి ఇంకా తను చేసేది ఏం లేదు, బాగుండాలని కోరుకోవడమే మీరు చెప్పినంత వరకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే మా థ్యాంక్ యూ సో మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. మేడం హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని మెడిటేషన్ సెంటర్స్ ప్రేయర్ చేస్తారు కదా మేడం, అది దాని వలన కూడా కొంచెం క్యూర్ కావచ్చు కదా?
మన దాంట్లో ఎక్కడ ప్రేర్ చేయడం అనేసి ఉండదండి. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. మన ఉమ్, కోసం మనమే చేసుకోవాలి. ఉమ్, వాళ్ళది బాగుండాలి అనేసి కోరుకోవడం వేరు, ధ్యానం చేయటం వేరు. ఉమ్. ధ్యానం చేసినట్లయితే వాళ్ళ కర్మల్ని మీరు తీసుకొని మీ కర్మలు నెక్స్ట్ వాళ్ళ కర్మల్ని మీరు ఫేస్ చేయాలనుకుంటే చేయొచ్చండి. ఇప్పుడు మనము టెంపుల్ పోతాము, భగవంతుని ప్రార్థన చేస్తాను కదా, అందరూ బాగుండాలా చేయాలా అని. అవును. మళ్ళీ అట్లా కూడా మన ప్రార్థనలో కూడా కొంచెం 10 మంది మనం మెడిటేషన్ చేస్తుంటాం కాబట్టి మనలో అంతో ఇంతో కొంచెం పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ వలన వాళ్ళకు కొంచెం నయం కావచ్చు కదా. అంటే సార్ మనం ఏదైతే కోరుకుంటున్నామో మన థాట్స్ ఎలా ఉండాలి అంటే అందరూ ధ్యానంలోకి రావాలి, అందరూ శాకాహారులుగా కావాలి అనేసి మనవి హైలో ఉండాలి. చిన్న చిన్న వాటికి అలా చేసి చేయకూడదండి. ఆ. ఓకేనా? అది చిన్నది, ఎవరి కర్మ వాళ్ళు. అదే అది సరే మేడం, ఎవరి కర్మ వాళ్ళు బాధ చేసుకుంటాం కరెక్ట్. ఆడ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు మనం 10 మందికి ధ్యానం చేసి అంటే అతనికి ఆరోగ్యం బాగా కుదిరిందంటే హ్యాపీ కదా మేడం. అంటే తను వచ్చి మన పక్కన కూర్చోవడము, మనం అక్కడ కూర్చొని చేయడము, అట్లా ఉంటే తనకి ఆ వైబ్రేషన్స్ వస్తాయి. అంతేగాని తన కర్మనైతే మనం తీసుకోలేం కదా. బాగుండాలనేసి కోరుకోవాలి, అంతేగాని బాగుండాలనే మేడం. ఇప్పుడు బాగుండాలని మనము టెంపుల్ పోతాం మేడం, అతను ఎక్కడో ఉంటాడు, అయినా కానీ అతని గురించి మనం స్మరణ చేసి అట్లా బాగుండాలా అని కోరుకోవడంలో తప్పు లేదు కదా. కోరుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళ కోసమే ధ్యానం చేస్తే వాళ్ళ కర్మ తీసుకుంటున్నట్టే. వాళ్ళ కర్మ తీసుకోగలుగుతాను అనుకున్నప్పుడు చేయొచ్చండి, పర్లేదు. మ్మ్. అంటే ఎప్పుడైతే ఇప్పుడు అంతా కలిసి కాదు మేడం, సామూహికంగా చేస్తాం కదా అని. సార్ సామూహికంగా ఇప్పుడు ఎవరు చేయరు. మేడం, మనం చేసే ధ్యానమే చాలా 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 తక్కువ. దానికి వచ్చే శక్తే మనకు తక్కువ. మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అంత మన దగ్గర లేదు. ఒకవేళ ఉంది అనుకొని ఎవరైనా ఇచ్చినా వీళ్ళ ఎనర్జీ అనేది చాలా లాస్ అవుతుంది. లాస్ అవుతుంది. నిజంగా కర్మ కూడా వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి అలాంటి సాధనలు ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా చెయ్యొద్దనే చెప్తారు. పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా అదే చెప్తారు. మ్మ్. అయితే ఇప్పుడు మేడం అన్నట్టుగా అక్కడే ఉండి గనుక సాధన చేస్తుంటే కొంతలో కొంత రావచ్చేమో మార్పు, కానీ అది కంప్లీట్ గా వస్తుందని కూడా చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడు తను వచ్చేటప్పుడే అలాంటివి తెచ్చుకున్నప్పుడు దాన్ని మనం ఎలా తీరుస్తాము? ఆ జ్ఞానాన్ని పొందించడం అంటే జ్ఞానాన్ని పొందుతున్నాడు అనమాట. అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే అక్కడ జ్ఞానాన్ని పొందుతున్నాడు తను. ఆ జ్ఞానం తీసుకొని వెళ్తాడు పైకి. అలా అంటే అతను అర్థమైందా? తనే మనకు కాదు మేడం, మన మెడిటేషన్ అతను సామూహికంగా రాలేదు కదా ఇప్పుడు మేడం. అంటున్నారు మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ అందరు బాగుండాలని కోరుకుంటాం, అక్కడ వైబ్రేషన్స్ బాగుంటాయి కదా అని. అంటే ప్రపంచం మొత్తం కూడా బాగుండాలని కోరుకుంటున్నావు, నీ కోసం కాకుండా ఇప్పుడు ప్రపంచం కోసం కోరుకుంటున్నావు కాబట్టి అది ఆ ధర్మము బాగుంటుంది. కాబట్టి నిజంగా అక్కడ మనకు మంచిగా ఆ ఏమంటారు అంతా బాగుండాలని కోరుకుంటున్నావు, నీకు మాత్రమే స్వార్థం లేకుండా. అలాంటివి కొంచెం బాగుంటుంది పాజిటివ్ గా. నిజం చెప్పాలంటే దాని వల్ల మనకు కూడా కొంత బాగుంటుంది. అంటే మన మ్మ్. కోసమే కాదు, స్వార్థం లేకుండా ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నాము, అట్లా కోరుకుంటున్నాం కాబట్టి. అంతేగాని ఇప్పుడు కోరుకుంటున్నామని వాళ్ళకైతే వాళ్ళ కర్మలు అయితే తీరిపోవు సార్. అది కర్మలు తీరిపోవని కాదు మేడం, ఏదో కొంచెం ఉపశమనం జరుగుతుంది, అతడు ఏదైనా ఆశ ఉండి ఏదైనా ఇంకా ముందుకు పోవచ్చు కదా అని. హెల్త్ ఇష్యూలో ఉంటాయి సార్. అది క్యూర్ కూడా అది కావచ్చు అని కూడా ఒక ఇప్పుడు ఆయన చేసిన పాప పుణ్య కర్మల్ని బట్టే వాళ్ళ రిలేటివ్స్ అయినా ఎవరైనా ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ఒక సినిమాలో చూపిస్తారు కదా, లాస్ట్ ఒక్కరా ఇద్దరో కోరుకోవడం వల్ల తను బతుకుతాడు హీరో. ఒక్కరు కరెక్ట్ మేడం. కోరుకుంటే చాలు అన్నట్టుగా ఆడ క్యాలిక్యులేషన్ చూపిస్తుంటారు చూసిరా. అవును అలా మేడం. ఇప్పుడు అవి కూడా ఉంటాయి, ఉండవని కోరికలు అవి ఉండవని కూడా కాదు, నిజంగా అవి కూడా ఉంటాయి. కాకపోతే అట్లా అలా కోరుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా తన జీవితంలో. ఉమ్, అంటే ఇప్పుడు ధ్యానం అనేది మనం ఉద్ధరించుకోవడానికేనా, 10 మందికి ఉపయోగమా? మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కోసం కదా సార్, 10 మంది కోసం ఉమ్, కాదు మనం చేసేది. అంటే అట్లా కాదు మేడం, కాకపోతే 10 మంది. ఇప్పుడు మనము సార్ మనం ఏదైతే పొందుతున్నామో అందరు కూడా అలాగా పొందాలని వాళ్ళకు కూడా నేర్పిస్తాము. ఇప్పుడు నిన్ను నువ్వు ఆ, అందరిని కూడా ఉద్ధరించు అనే కదా చెప్పేది దాంట్లో. అపో అదే మేడం, దీపోభవ మన ఇవన్నీ ధ్యాన సంకల్పమే అందరూ బాగుండాలా, అందరూ చేయాలని.
సార్ సంకల్పాలు పెట్టుకునే ధ్యానం వద్దంటారు మామూలుగా. అయితే ఇప్పుడు ఫస్టే కొత్తలో వచ్చినప్పుడు ధ్యానం చేస్తూ ఏ సంకల్పం పెట్టుకోకుండా చెయ్యమని అయితే ఎక్కడ కూడా చెప్పరు. ఎందుకంటే ఆ హెల్త్ ఇష్యూ గురించే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి సరే కొంతవరకు మంచి జరగాలి అని అప్పుడు తన కోసం తను కోరుకోవడమే కానీ అదే కానీ ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు సంకల్పం పెట్టుకొని కంటిన్యూగా ఇప్పుడు భగవంతుని ఏం చూస్తామో అక్కడ ఆయన నిజంగా మన హృదయంతో ఏం దర్శిస్తామో కానీ కంటిన్యూగా ఏముంటుంది ఇప్పుడు మనకి ఏ కోరిక ఉంటుందో దాన్ని అడుగుతూ 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 ఉంటాం కదా. ఇప్పుడు ఈ ధ్యానంలో కూడా అలాగే ఉంటే ఇప్పుడు మనసే పని చేస్తుంది కానీ నిజంగా మనము శ్వాస మీద ధ్యాస పెట్టి అది ఇప్పుడు విశ్వశక్తిని తీసుకుంటామా సార్? తీసుకోం కదా. తీసుకోవాలి మేడం. అదే అంటే నేనేదేమంటే మామూలు ఒక పాయింట్ ఇప్పుడు మేడం. ధ్యానంలో ఏంటంటే సార్ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టింది మీరు, శక్తి అవును. వచ్చేది మీకు. అంతేగాని అవును. ఇప్పుడు మీ రిలేటివ్స్ మీ పక్క వాళ్ళకో రాదు కదా. ఇప్పుడు మీరు చేస్తే రాదు. ధ్యానము మీకు వస్తుంది శక్తి. అంటే ఉమ్, బాగుండాలని కోరుకోవడము అది ప్రతి ఒక్కరి ధర్మము. అదే ధ్యానం చేయని వాళ్ళకి మాత్రం ఆ ధర్మం లేదా మేడం, మనకు మాత్రమే ఉందా అంటే కాదు. అందరికి కూడా ఉమ్, అందరూ బాగుండాలి. అంటే సమస్త ప్రాణకోటి మనుషులే కాదు అన్ని కూడా బాగుండాలని. ఇప్పుడు ఏదో మనుషుల్ని బాగా చూసి చీమలో అవో కనబడితే కాలు కింద వేసి నలపడం కాదు. ఉమ్, అన్ని సమస్త ప్రాణకోటి బాగుండాలని సార్ కోరిక. కాకపోతే ఏంటంటే అదే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ కనపడ్డ వాళ్ళకందరికి కూడా ఇలా బాగుంటుంది మా అవతార్ ఫౌండేషన్ లోకి రండి, ఇలా ధ్యానం చెయ్యండి ఇలా చెప్తూ ఉంటాం కదా. అవును మేడం. అందుకే మనం ఏదైతే ఇక్కడ పొందుతున్నామో జ్ఞానాన్ని శక్తిని వాళ్ళు కూడా పొందాలి. ఇప్పుడు మనము అన్నిటి నుంచి అనారోగ్యాలు కర్మలు కొన్ని కొన్ని తగ్గించుకున్నాం కదా, వాళ్ళు కూడా అదేదైతే ఉందో పొందాలని మనము ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉమ్. సరే సరే అలాగే థ్యాంక్స్ మేడం. అంతేగాని ఏంటంటే సార్ ఇక్కడ టెంపుల్లో ఇప్పుడు పూజారి నిత్యము రోజుకి 2-3 సార్లు పూజ చేస్తాడు, అవునా కాదా? అవును. అలాంటిది తనకి ఎలాంటి ఇష్యూస్ లేవా సార్? పంతులు గారికి కూడా ఉంటాయా ఉండయా? అంటే పంతులు గారు కూడా కర్మ చేస్తున్నారు, దేవుణ్ణి నిత్యం పూజించే పంతులకి మాత్రం హెల్త్ ఇష్యూస్ లేవా, ప్రాబ్లమ్స్ లేవా? ఉండాయి ప్రాబ్లమ్స్, ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉన్నాయి కదా. అంటే వాళ్ళ ఉన్నాయి. కర్మ ఆల్రెడీ పోయిన జన్మ వాళ్ళు తెచ్చుకున్నాయి కదా ఈ జన్మలో వాళ్ళు ఉమ్, అనుభవించేది. ఉమ్, మరి నిత్యం దేవుణ్ణి పూజించే వాళ్ళకి కూడా అంటే వాళ్ళు నార్మల్ స్థితిలో ఉన్నారు కాబట్టి అది తెలీదు. మనం ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలని తెలిసినప్పుడు వేరే వాళ్ళ కోసం ఎలా ధ్యానం చేస్తాం? బాగుండాలి అందరు కోరుకుంటారు కదా. ఉమ్. దానికి అంటే దీనికి కొంచెము డిఫరెన్స్ అర్థమైందా సార్? కాదు మేడం, కొద్దిగా ఉపశమనం కలుగుతుంది కదా, అతను కూడా మరలా మన ధ్యానంలోకి రావచ్చు కదా. ఇట్లా చెప్తున్నాం ప్రేయర్ కదా, చేసినాము నీకు బాగా ఆత్మజ్ఞానం అయిందా. కలగాలి, ఆత్మజ్ఞానం కలగాలి అని కోరుకోండి. ఉమ్. అలాంటప్పుడు తన ధ్యానం తను చేసుకుంటాడు. కొత్త క్యాండిడేట్ కదా మేడం. అదే సార్, ధ్యానం ఏమన్నా గంటలు పడుతుందా రోజులు పడుతుందా సార్ అతనికి నేర్పించడానికి? తెలియదు కదా మేడం. ఇప్పుడు మనము అతనికి ఆరోగ్యం బాగా అయిన తర్వాత మేమంతా ప్రేయర్ చేయడం వల్ల నీకు కొద్దిగా నయమైంది, నువ్వు కూడా మా మార్గంలోకి రా అని అడగవచ్చు కదా. లేదు సార్, ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు వస్తారు ఈ భూమి మీద. కొంతమంది మీరు రోజు వెంటబడినా ధ్యానంలోకి రారు. ఉమ్, కొంతమంది ఎక్కడో టీవీలో 1 అవార్డ్ ఇట్లా విని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేపర్ యాడ్ చూసి వచ్చిన వాళ్ళు, కొంతమంది మన పాంప్లెట్స్ మలుస్తాం కదా, పాంప్లెట్స్ అవునండి. లో చూసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఎవరో ఒకరు జస్ట్ ఒక మాటతో చెప్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అవును మేడం. ఆ అది వాళ్ళ ప్రణాళిక ప్రకారం అన్నమాట. ఎవరి ద్వారానో వచ్చేస్తున్నారు మన దాంట్లోకి, మనది అంటే ధ్యానం ప్రపంచంలోకి వస్తున్నారు. అనంటే వాళ్ళ ప్రణాళికలో అది లేనప్పుడు మీరు రోజు వెంటబడినా కూడా వాళ్ళు రాలేరు కదా. కరెక్ట్. మరి అలాంటప్పుడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మీరు ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు మీరు బాగుండాలని కోరుకోండి, ఆత్మజ్ఞానం రావాలని కోరుకోండి. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆయనకి ఎవరిది వాళ్ళే చేసుకుంటారు అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం. పూర్ణ మేడం మాట్లాడమ్మా. మేడం నాకు అంతా బానే ఉంది కానీ నాకు కొంచెం కళ్ళే నొప్పులుగా ఉంటున్నాయి మేడం బాగా. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? నేను అంటే ఇప్పుడు అంత ముందు వెళ్ళాను సారుండంగా, అక్కడికి అంత వెళ్ళాను పిరమిడ్ దగ్గరికి, తర్వాత ఓకే. మానేశాను. ఓకే. అంటే నేను అది ఏమి ఓకే. తిన్ను కానీ చేయటానికి నాకు టైం కుదరట్లేదు. ఓకే. అయితే నాకు కళ్ళు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి మేడం. అంతకు ముందు ఎన్ని రోజులు చేసి మధ్యలో మానేసిరు మేడం? అంత ముందు ఒక 1 ఇయరే చేశాను. ఓకే.
నీరు ఒక సంవత్సరం 6 నెలలు చేశాను. ఓకే. అసలు నాకు కళ్ళు బాగా నొప్పులు వచ్చేసినాయి మేడం. ఓకే. ఓకే. ఆ కళ్ళ ఏంటంటే మూలానే నేను ఏమి చేయలేకపోతున్నాను. మొన్న ఈ ఓకే. మధ్య కళ్ళు చూయించుకున్నాను. చూయించుకుంటే నీటి కాసులుండి అని తీశారు. ఏంటి మేడం? తీసేయడం కానీ కొంచెం నొప్పులుగానే ఉంటున్నాయి. అందుకనే ఎక్కువ ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను మేడం. ఓకే. ఓకే. ఆమ్, కళ్ళు నొప్పులు ఏమన్నా పోయే మార్గం చెప్పండి మేడం. ఏది అంటే ఇప్పుడు కళ్ళు పోయే మార్గం అంటే మనం చేసే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి మేడం. ఉమ్, మన బాడీలో హీట్ ఎక్కువ ఉంటే కూడా కళ్ళు ఉమ్, మళ్ళీ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. మీ ఉమ్, బాడీలో ఉమ్, హీట్ కి ఈ మెడిటేషన్ చేస్తున్న హీట్ కి రెండిటికి ఇంకా ఎక్కువ హీట్ అయినప్పుడు మన కళ్ళు నొప్పులు వస్తాయి, మంటలు వస్తాయి, కళ్ళ నుండి నీళ్ళు ఉమ్. వస్తాయి. అవునవును. ఆ మీకు అక్కడ ఏంటంటే మనం ఈ నాడీ వ్యవస్థ మనం ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తుంటామో మన నాడీ ఉమ్, వ్యవస్థ అనేసి చిన్న ఉమ్. చిన్నగా హీల్ అవుతుంది అనమాట. అంటే ఆహా. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ హీల్ ఆ, చేస్తుంది. అంటే మీకు అక్కడ కళ్ళ అదేలే. దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు పెయిన్ వస్తుంది అంటే మీలో ఉమ్, ఉన్న ప్రాబ్లం ను తగ్గిస్తున్నట్టు మేడం. ఉమ్, ఉమ్, తగ్గుతుంది కాబట్టే మీకు పెయిన్ వస్తుంది. అంటే ఉమ్. ఒకేసారి తగ్గదు, అది కొంచెం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు డాక్టర్ కొంచెం దగ్గరికి టైం. వెళ్తాము, ఆయన అదేలే. ఈ వీక్ అంటాడు, నెక్స్ట్ వీక్ అంటాడు, పూర్తిగా తగ్గుతుంది అనేసి షుగర్ కి తగ్గదు. థైరాయిడ్ కి ఎప్పుడైనా టాబ్లెట్స్ ఇస్తున్నారా మేడం? ఈ మంత్ వేసుకోండి ఇంకా లైఫ్ లాంగ్ మీకు అవసరం లేదనేసి ఎప్పుడైనా చెప్తున్నారా ఇప్పుడున్న డాక్టర్లు? ఏం చెప్పట్లేదు మేడం. ఆ, లైఫ్ అందుకని లాంగ్ ఏంటంటే కంట్లో చుక్కలు వేసుకోవాలని అంటున్నారు. ఆ అట్లా ఏంటంటే డాక్టర్ సలహా తీసుకుంటూ మనం ఆ, మెడిటేషన్ చేస్తున్నట్లయితే ఏంటంటే డాక్టర్ కి తెలియకుండానే ఆ ఆ, మనకి తెలియకుండానే మనలో ఉమ్, బాడీ మన నాడీ వ్యవస్థ శుద్ధి అవుతూ అవుతూ మీ కళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండయండి. మనం ఉమ్. మార్నింగ్ మీరు యోగాలో జాయిన్ అవుతున్నారా మేడం? ఎక్సర్సైజ్ కూడా చేపిస్తున్నాం మేము. ఇంకా ఎవరు లేరు మేడం. ఆ, నేను మా అమ్మాయి జాయిన్ అయింది. మా ఓకే. అమ్మాయి చెప్తేనే నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. ఆ, ఐ అదొకటిను ఎక్సర్సైజ్ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మేడం బాగా. కాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. చైర్ లో కూర్చోండి, సోఫా మీద కూర్చోండి, కింద కూర్చోలేని వాళ్ళు. ఇప్పుడు చైర్ లో కూర్చున్నా గానీ కొంచెం ఒక అరగంట వరకు పర్వాలేదు మేడం. తర్వాత కాళ్ళు బాగా నొప్పులు చేస్తున్నాయి. మనకు అలవాటు లేదు కదా మేడం. ఈ రోజు హాఫ్ ఆ, అన్ అవర్ కూర్చుంటే రోజు ఒక 5 మినిట్స్ ఎక్కువ పెంచుకోండి. ఒకేసారి గంట కూర్చోవాలి ఫస్ట్ డే అంటే మన బాడీ అలవాటు కాదు కదా. అదేలే. ఆ, ఆ, ఈ రోజు 5 మినిట్స్ అట్లా 5 మినిట్సే పెంచి ఎక్కువ లాంగ్ పెట్టుకోకుండా ఒక 5 మినిట్స్ అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. ఆ, ఆ. అంటే అలాంటప్పుడు మీకు మంది మొన్న యోగా నేర్పారు కదా మేడం మాస్టారు. ఓకే. అవును. అప్పుడు యోగా కొంచెం అలవాటు లేదు కదా, కొద్దిగా చేసేసేపటికి పొద్దున్నే కొంచెం ఎక్కువ బాడీ అంతా స్ట్రైన్ అయిపోయి బాగా ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చినట్టు అయింది. ఓకే. ఓకే. అదే జ్వరం వచ్చి కొంచెం 3 రోజులు లెగలేదు మేడం. ఓకే. సెలైన్ పెట్టించి బాగా ఇదయింది. ఓకే. ఒక 3 డేస్ అసలు లెగలేదు. అంటే మనకు బాడీ తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఆ, వీలైన వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది మన దాంట్లో అవును. చాలా కొంచెం అంటే చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏదైతే ఉండారు. కంఫర్ట్ గా ఉంటుంది, మీరు ఏదైతే చేయగలుగుతారో అవే చేయండి. ఇక్కడ ఉమ్, అందరి కోసం చెప్తారు కదా, ఒకరు ఇట్లా ఉన్నారు ఒకరు చేయలేరు అనేసి చెప్పరు కదా. ఆ, ఆ, మనం ఆ, ఏది అవును. చేస్తున్నాము ఏది చేయకూడదు అనేసి మన గురించి మనకు తెలియాలి కదా. ఉమ్, 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 సార్ అవును. చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తే మీ బాడీకి అలవాటు లేనివి నే- జ్వరం రాకపోతే నేను ఏమొస్తుంది మేడం? సార్ చెప్పినవన్నీ చేశాను. చేసేటప్పటికి ఒంట్లో వేడంతా బయటికి వచ్చేసి అసలు ఉమ్, మూడు ఫీవర్ సెలైన్ పెట్టేదాకా వచ్చేసింది. అంటే అది మీరు చేసుకున్నదే కదా. అవును. అంటే ఆల్రెడీ మీకు చెప్తూనే ఉంటది కదా, మీ మనసు చెప్తూనే ఉంటది కదా, నువ్వు ఇంతసేపు చేయలేవు అని చెప్తూనే ఉంటది కదా, మీరు ఎందుకు వినలేదు అవును. మరి? ఆ, అంటే మీ నేను బాడీ కాళ్ళ నొప్పులు చెప్తుంది అయి కదా, తగ్గితే నేను అంతసేపు చేయలేను, నేను అవన్నీ చేయలేను అని మీ బాడీ మీకు చెప్తూనే సిగ్నల్ ఇస్తూనే ఉంటది కదా.
ఇస్తుంది. కానీ నేను ఏమనుకున్నానంటే కొంచెం ఒంట్లో బాగుంటది, ఆ ఈ కాలు నొప్పులు అయి తగ్గుతాయి అన్న ఉద్దేశంతో చేశాను మేడం. ఒకే రోజు అన్ని తగ్గాయి కదా మేడం? ఆ, అవునా కాదా? అవును ఆ అవును. అది మొన్న వా- మొన్నైతే మేడం ఒక 5-6 రోజులు బాగా ఇదైపోయాను. ఆ యోగా చేసేసరికి పొద్దున్న అసలు 4ంటికే లేచి కూర్చునేదాన్ని. ఓకే. నిద్ర పట్టదు, మళ్ళీ నిద్ర పడితే లెగబుద్ధి కాదని 4ంటికే లేచి కూర్చునేదాన్ని. 4 గంటలకు లేచినా మెడిటేషన్ చేసుకోండి మేడం. మెడిటేషన్ చేసుకోమంటావా? మెడిటేషన్ చేసుకోండి. ఆ టైంలో ఇంకా బ్రహ్మ ముహూర్తం టైం కదా అది. ఆ, చాలా ఆ, బాగా వైబ్రేషన్స్ ఉంటాయి. తొందరగా డీప్ గా మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంటాము. ఇప్పుడు నార్మల్ గా 1 అవర్ కూర్చున్నా, 2 అవర్స్ కూర్చున్నా ఆ, ఎంతసేపు కూర్చున్నారనేసి కాదు. క్వాలిటీ మెడిటేషన్ కావాలి. మనం ఎప్పుడు డీప్ వెళ్తున్నప్పుడు 1 అవర్ కూర్చున్నా కూడా మీరు 1 అవర్ మెడిటేషన్ చేస్తున్నట్టు కాదండి. మనం ధ్యాన ఉమ్, స్థితిలోకి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్ అట్లనే వెళ్తుంటాం. అవునా? అదే అదే అదే, అలా అవును అవును. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఓ నేను 1 అవర్ చేశాను, 2 అవర్స్ చేశాను అని అనుకుంటాం. అవును అవును. కానీ మనం ఉండే ధ్యాన స్థితిలో మన ఆలోచనలు కట్ అయ్యి మనకు ఇట్లా వేరే సౌండ్స్ అవన్నీ వెళ్ళిపోయి లాస్ట్ మనం ఆ స్థితిలోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టింది. ఆ ఉమ్, మనం ఎప్పుడైతే ధ్యాన సాధన ఆ, పెంచుతున్నప్పుడు అప్పుడు 10 మినిట్స్ కో 15 మినిట్స్ కో వెళ్తుంటాము. అలవాటు అదే లేని వాళ్ళకి ఒక్కోసారి ఆ 1 అవర్ కూడా ఊరికే జస్ట్ టైం పాస్ కి కూర్చోవడం తప్ప ఏమీ ఉండదు. ఏం ఉండదు. అవునా? అవును. ఓకే మేడం. నేను అంత ముందు కట్టాలు వెళ్ళాను మేడం, అక్కడికి ఓకే. సారుండగా ఓకే. ఓకే మేడం. 11 రోజులు ఏమో ఉండాను. ఓకే. సూపర్ మేడం. మరి అలా చేసి మధ్యలో సార్ ఏమని చెప్పారు? ఏదైనా పట్టుకుంటే దాన్ని కంటిన్యూ చేయమన్నారు గానీ, మధ్యలో వదిలేయమని చెప్పలేదు గదా! మధ్యలో వదిలేటువంటి నాకు టైం కుదరలేదు మేడం. మాది టైము మనమే సెట్ అమరావతి. చేసుకోవాలి మేడం. అందరికి 24 అవర్సే గదా మేడం! అవును అవును. మనమే సెట్ చేసుకోవాలి. 1 అవర్ బిఫోర్ లేవాలి. 1 అవర్ 1 అవర్ బిఫోర్ బిఫోర్ బెడ్‌రూమ్‌కెళ్ళేసి 1 అవర్ బిఫోర్ ఎళ్తే 1 అవర్ మనకి మెడిటేషన్ అవును చేసుకోవడానికి ఉంటుంది కదా! నైట్ కూడా. అవును. అదే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మెడిటేషన్ చేస్తున్నారు పొద్దున్నే. వాళ్ళు ఓకే. యాక్టివ్గా ఉంటున్నారు నాకన్నా గాని. ఆ ఎనర్జీ అప్పుడు ఎక్కడ నాకు పోతుంది మేడం? అనిపించింది మనకు మేడం, చూపిస్తది గదా! నాకు అనిపించింది వాళ్ళందరూ మెడిటేషన్ చేయటానే కదా ఇట్లా ఉండారు. ఆ, ఏమీ లేకుండా కాళ్ళ నొప్పులు ఏమీ లేకుండా ఉన్నారు. సరే నేను కూడా మొదలు పెడదాము అని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట నేను కూడా. మనకి ఆ కాళ్ళ నొప్పులు, అవన్నీ ఏంటి మేడం? మనము నార్మల్ గా ఉన్నప్పుడు అవి మనకు అనిపిస్తది. మనము ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నీ కాళ్ళు నీయి గావు, నీ చేతులు నీయి గావు. అందుకే అవి పెయిన్ వచ్చినా వస్తే రాని, పోతే పోని అన్నట్టు. ఓ వచ్చింది గదా! సరే మనం ఏదైతే కర్మ చేసుకున్నామో వాటి ఫలితమే అని తెలుసుకున్నప్పుడు మీరు దాని గురించి ఆలోచించరు కదా! అవునవును అవును. అంటే మనం ధ్యానం చేసినప్పుడు, ఈ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానం గురువుల ద్వారా విన్నప్పుడు, ఇంకా ధ్యానం చేసిన వంటి వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, మనకసలు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి. ఇప్పుడు క్యాన్సర్, ఇప్పుడు అవును. తలలో కొంతమంది బ్రెయిన్ క్యాన్సర్, ఎన్నో క్యాన్సర్‌లలో గూడా ఎన్నో ఉమ్, ఉమ్, రకాలున్నాయి కదా! ఉమ్, వాళ్ళకంటే ఉమ్. మనం చాలా బెటర్ పొజిషన్‌లో ఉన్నాం కదా మేడం! అవును. ఆ, నా అంటే మనసుకు నాకే అనిపించింది మేడం. కొంచెం ఆ! టైము దొరికినప్పుడల్లా చేసుకుంటా ఉంటే కొంచెం బాగుంటదేమో హెల్త్ అన్నట్టుగా అనిపించింది నాకే ఇవన్నీ మనసులో. మనం తెచ్చుకున్నాయి అనుకున్నప్పుడు మీకసలు ఇంక అదేం అనిపించదు. అది ప్రాబ్లమే గాదసలు. అదే అదే. అవును. మేడం నేను యూరిన్ చేస్తానే థెరపీ ఉంటాను మేడం, చేసుకోమని వీలుగా చెప్పండి. ఉన్నప్పుడల్లా బాధ్యత చేస్తానే మేడం. ఉంటాను మేడం. అలాగే మన దాంట్లో ముద్దలు గూడా ఉన్నాయి కదా మేడం. షుగర్, బీపీ, యూరిన్ రకాల థెరపీ చెప్పండి. చెప్పండి మేడం. యూరిన్ థెరపీ చెప్పండి మేడం. ఓకే మేడం. మన మహోదర్ ఫౌండేషన్‌లో మనకి యూరిన్ థెరపీ గురించి మనకి మన సారు చెప్పారు కదా! క్లాస్ ఏమన్నా విన్నారా మేడం? హలో! తన సిగ్నల్ పోయినట్టుంది మేడం. ఓకే. ఓకే మేడం. జయేందర్ సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్.
ఇప్పుడు ఓకే వచ్చింది చూడండి. పూర్ణ మేడం మాట్లాడండి. పూర్ణ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరన్నా ఉంటే మాట్లాడండి. లాస్ట్ 5 minutes. ఓకే, మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 minutes. అందరూ వేళ్ళలో వేలు పెట్టుకోండి. పాదాలు క్రాస్ చేసుకోండి. చైర్లో కూర్చున్న వాళ్ళు, కిందకు వచ్చిన వాళ్ళైతే మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకోండి. ఐస్ క్లోజ్ చేయండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఈ నిరంతరం జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడమే ధ్యానం. ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ప్రతి ఒక్కరు శ్వాసని గమనించడమే అండి. పేర్లు ఆనాపానసతి అన్న, ఉచ్ఛ్వాస నిశ్వాస అన్న, ఏదైనా కూడా మనం శ్వాసను తీసుకోవడం, శ్వాసని వదలటం, ఆ రెండిటి మధ్యలో జరగటం ధ్యానం అంటారు. ఈ నిరంతరం జరిగే ప్రక్రియని గమనించడం. Masters, last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను మీరు తీస్తూ రెండు కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి ఇంత మంచి ధ్యానాన్ని అందించినటువంటి మహోత్తర ఫౌండేషన్ కి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహోత్తర ఫౌండేషన్ కి, అందులో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. 11 గంటల సెషన్ లో మీట్ అవుదాం.